Next 37th question. What is one method to use groundwater? What is one method to use groundwater? What is one method to use groundwater more equitably in village? సో విలేజ్ లోపల మనకు అందరూ కలిసి సమానంగా అందాలంటే ఏం చేయాలి? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సమానంగా రావాలంటే ఏం చేయాలి? ఫార్మింగ్ ఏ కమ్యూనిటీ అసోసియేషన్ టు రెగ్యులేట్ యూసేజ్ అండ్ ప్రివెంట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఊరిలో ఉన్న అందరికీ భూగర్భ జలాలు సమానంగా అందాలంటే మనం ఏం చేయాలి అంటున్నాడు. సో గ్రామ సంఘంగా ఏర్పడి నీటి తోడకంపై మనము నిబంధనలు విధిస్తూ నియంత్రించడం వలన మనకు ఏమవడం జరుగుతుంది? మనము అందరికీ సమానంగా అందించడం జరుగుతుంది. 38 క్వశ్చన్. వాట్ ఎఫెక్ట్ డస్ ఏ ఫాలింగ్ వాటర్ టేబుల్ హ్యావ్ ఆన్ షలో వెల్స్? సో ఏమవుతుందట, మనకు నీటి మట్టం పడిపోతే తక్కువ లోతులో ఉన్న బావులు ఏమవుతాయి అంటున్నాడు. తక్కువ లోతులో ఉన్న బావులు ఏమవుతాయి? దే మే డ్రై అప్, అవి ఎండిపోతాయి. తక్కువ లోతులో ఉన్న బావులు ఎండిపోవడం జరుగుతుంది. నీటి మట్టం పడిపోతే తక్కువ లోతులో ఉన్న బావులు ఏమవుతాయి? ఎండిపోవడం జరుగుతుంది. 39th క్వశ్చన్ చూడండి. హౌ కెన్ ల్యాండ్ ఓనర్స్ ఓవర్ ఆక్విఫర్స్ బీ ఎంకరేజ్ టు కన్జర్వ్ గ్రౌండ్ వాటర్? సో మనకు ఈ భూమి యాజమానులు నీటి పొదుపు చేసే పద్ధతులను ఏ విధంగా మనం ప్రోత్సహించవచ్చును అని అంటున్నాను. బై రిస్ట్రిక్టింగ్ హై పవర్డ్ మోటార్స్, లిమిటింగ్ డెప్త్ బోర్వెల్స్ అండ్ ప్రమోటింగ్ రీఛార్జ్. సో మనం ఏం చేయాలి? పెద్ద మోటార్ల వాడకాలను తగ్గించాలి. పెద్ద మోటార్ల వాడకాన్ని తగ్గించాలి. అదేవిధంగా బోర్లు వేసే యొక్క లోతును పరిమితం చేయాలి. అండ్ అదేవిధంగా ఇంకుడు గుంతలు అట్లాంటివి కట్టి భూమిలోనికి ఎక్కువ రీఛార్జ్ అయ్యే విధంగా మనము చేయగలగాలి. వాటి వలన గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ పెరుగుతుంది.